ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డాక్యుమెంట్స్ మీద సైన్ చేయొద్దు అని ఇంద్రాణి చెబుతుంటే అప్పుడే నిషి పెట్టబోతూ ఉంటుంది. అప్పుడే రుకో రుకో అంటూ బూచి వేషంలో అక్కడికి వస్తాడు. ఎవరు సిక్కు బాయ్ మీరు అని దాత్రి కేదార్ ప్రశ్నిస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న అందరికీ కూడా నేను చాలా బాగా తెలుసు కదా అని బూచి మాట్లాడుతూ ఉంటే, అసలు ఎవరైతాను మాకెవరికీ తెలియదు అని నిషి అంటుంది. ఏంటి, మీకు కూడా నేను ఎవరో తెలియదా ఇంద్రా నీజీ చెప్పండి, ఈ మంత్రి సింగ్ అంటే ఎవరికో తెలియదా చెప్పండి అని బూచి భర్తీగా నటి చేస్తూ ఉంటాడు. నువ్వెవరో నాకెలా తెలుస్తుంది అని ఇంద్రాని అంటుంది. కోట్ల బిజినెస్ చేస్తామని చెప్పి నాతో తేజులు కలిపి నా దగ్గర ఉన్న డబ్బులంతా తీసుకొని తర్వాత దందా చేస్తాము, ఇది చేద్దాము అని చెప్పావు. కానీ బిజినెస్లో లాస్ వచ్చిందని చెప్పేసి నాకు డ్వాక్రా కొట్టేశావు. కోట్ల డబ్బు నాకు ఎగ్గొట్టేశావు. నేను దివాలా తీసేశాను. నువ్వేమో నన్ను మోసం చేసి వెళ్ళిపోయావు. కోట్ల డబ్బు నువ్వే దోచేసుకున్నావు. నేను నీకు ఎలా గుర్తుకులేను ఇంద్రాణీజీ అని సింగ్ వేషంలో బూచి చెబుతూ ఉండటంతో నిషి వీడేం మాట్లాడుతున్నాడో, నాకేమిటి వీడంటే ఎవరో కూడా నాకు తెలియదు అని ఇంద్రాణి అంటుంది. నాకు మీ పైన నమ్మకం ఉందిలే అండి ఇంద్రాణి అని నిషి అంటుంది. ఏంటి, ఇంకా నమ్మటం లేదా? మీరు ఎవరో కూడా అయితే ఈవిడతో దిగిన ఫోటోలు ఉన్నాయి చూడండి అని ఇంద్రాణికి, నిషికి, యువరాజ్కి ప్రతి ఒక్కరికి కూడా బూచి ఫోటోలు చూపించేస్తూ ఉంటాడు. ఆ ఫోటోలను చూసి ఇంద్రాణి చాలా షాకింగ్ అనేసి నాకేం తెలియదు నిషి అని చెబుతూ ఉంటుంది. బాబాయ్ మీరేమీ కంగారు పడకండి, వచ్చింది మన బూచి అని కౌశికి సుధాకర్కి చెబుతోంది. అలాగే అని సుధాకర్ చాలా సంతోషపడుతూ ఉంటాడు. నిషి వీడెవడు అసలు మట్టి పట్టించుకోకు అని అంటుంటే, అమ్మే నిజమేనేమో అని వైజయంతి అంటుంది. లేదత్తయ్య గారు, నాకు ఇంద్రాణి గారి మీద చాలా నమ్మకం ఉంది. ఈవిడికి కోట్ల డబ్బులు ఈవిడ ఎందుకు మోసలు చేస్తుంది, కాబట్టి నేనైతే డాక్యుమెంట్స్ మీద సంతకం చేసే తీరుతాను అని నిషి అంటుంది. ఇంద్రాణి సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే దాత్రి అన్నయ్య ప్లాన్ బి అమలు చేసేయండి అని సైగ చేస్తూ ఉంటుంది. ఇకనైనా ఎంత చెప్పినా మీరెవరూ నమ్మటం లేదు కదా, ఉండండి ఇప్పుడే ఒక పని చేస్తాను అని వెంటనే బూచి అక్కడ ఉన్న ఫ్రూట్స్ దగ్గర ఉన్న ఒక కత్తిని తీసుకొని, చూడండి నేను చెప్తుంటే మీరు నమ్మటం లేదు కదా, ఇదిగోండి కత్తి తీసుకున్నాను, కత్తి పెట్టి మరీ చెబుతున్నాను, ఈవిడ నన్ను మోసం చేసింది అని ముందు ఇంద్రానికి కత్తి చూపిస్తూ, ఇప్పుడు నన్ను నమ్మకపోతే నా డబ్బులు నాకు ఇవ్వకపోతే నేను చచ్చిపోతాను అని బూచిని తన మెడపైన కత్తి పెట్టుకొని సింగు వేషంలో బెదిరిస్తూ ఉంటాడు. అప్పుడు ఒరేయ్ నాయన, ఏంద్రా మా ఇంట్లో నట్టింట్లో కత్తి పట్టుకొని ఇలా బెదిరిస్తున్నావు అని వైజయంతి టెన్షన్ పడుతూ ఉంటుంది. అయినా సింగు గారు, మీరు మోసపోతే మేము డబ్బులు ఇవ్వటం ఏంటి అని కాల్చి ఉంటుంది. అవును కదా, నేను డబ్బులు మోసపోతే నేనే చచ్చిపోవటం ఏంటి, ఇంద్రాణిని చంపిస్తాను అని, నా డబ్బులు నాకు ఇవ్వకపోతే నేను నిన్ను చంపిస్తాను అని ఇంద్రాణి పీక పైన కత్తి పెట్టిస్తాను. కౌశికి నన్ను కాపాడి, కౌశికి వీడి నా ప్రాణాలు తీసేసేలా ఉన్నాడు అని ఇంద్రాణి కౌశికిని వేడుకుంటూ ఉంటుంది. అమ్మ ఏదో ఒకటి చేయమ్మ, భయంగా ఉంది అని వైజయంతి అంటుంది. వదిన మాటలు, వదిన సలహాలు మీకు అసలు నచ్చవు కదా అత్తయ్య, ఇప్పుడెందుకు వదిన అడుగుతున్నారు అని దాత్రి అంటుంది. అంతే కదా నిషి అని దాత్రి అనడంతో సమయం చూసి మమ్మల్ని దెబ్బతీస్తుంది, కాస్త సైలెంట్గా ఉంది అక్క, ఏదో ఒకటి చెయ్యి అక్క అని కాచి అంటుంది. సింగు గారు, మీకు ఇంద్రానికి ఏవైనా గొడవలు ఉంటే మీరు బయట చూసుకోండి, అంతేకాని మా ఇంట్లో ఇలాంటి గొడవలు చెయ్యకండి ప్లీజ్ అని కౌశికి అంటుంది. లేదు లేదు, నేను ఇక్కడే గొడవ చేస్తాను అని సింగు ఇంద్రాని మెడపైన కత్తి పెట్టి అలాగే పెట్టి ఉంటాడు. అతన్ని బయట తీసుకువెళ్ళు అని కౌశికి చెప్పడం, రారా అంటూ సింగు చేతిలో ఉన్న కత్తిని కింద పడేసి కేదార్ బూచిని బయటికి లాక్కు వెళ్తూ ఉంటాడు. అమ్మాయి, అతనైతే బయటికి వెళ్ళిపోయాడు, కానీ డాక్యుమెంట్స్ని అయితే ఏమీ చేయలేదు అని దాత్రి అంటుంది. నిషి నువ్వు సంతకాలు చేసి ఉండాలి కదా అని దాత్రి చెబుతూ ఉండటంతో నిషి వెంటనే పేపర్స్ తీసుకొని మళ్ళీ సంతకం చేయబోతూ ఉంటుంది. అప్పుడు సుధాకర్, ఆగమ్మ నిషి, ఇంత జరిగిన తర్వాత కూడా మనం లీగల్ అడ్వైజర్తో ఆ డాక్యుమెంట్స్ చూపించే సలహా తీసుకొని డీల్ చేసుకుందాము అని ఒకసారి ఆలోచించండి అని సుధాకర్ అంటుండే. ఇంద్రానికి కూడా నిషి అంటే నమ్మకమే కదా, అన్ని కన్ఫ్యూజన్స్ క్లియర్గా చేసుకోవడం క్లియర్ అనిపిస్తుంది, అంతేకాని ఇంద్రాణి గారు అని దాత్రి చెప్పటంతో, అవును అలాగే, అన్ని కన్ఫ్యూజన్స్ క్లియర్ అయిపోయిన తర్వాత లీగల్ అడ్వైస్ తెలుసుకున్న తర్వాతే నాకు కాల్ చేయని ఇంద్రాణి వెళ్ళిపోతూ ఉంటుంది. అమ్మయ్య, వైజయంతి కాల్ చేసి చాలా సంతోషపడుతూ ఉంటారు. అందరూ అక్కడి నుండి వెళ్ళగానే, నువ్వు ఏదో ఒకటి ప్లాన్ చేసి దీన్ని ఆపేసావని నాకు తెలిసి, కానీ నేను ఇంద్రాణి గారితో ఖచ్చితంగా డీల్ చేసి తీరుతాను, చూస్తూ ఉండు అని నిషిదాత్రికి వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. తర్వాత బామ్మ, ఏంటి మేఘన,
నేను మీ అమ్మని అడిగితే నువ్వు ప్రొద్దున్న ఎక్కడికో వెళ్ళిపోయావు అంటుంది. ఎక్కడి నుండి వస్తున్నావు అని ధాత్రి అడుగుతూ ఉంటే మేఘన డోర్ క్లోజ్ చేసి బామ్మ నీకు ఒకటి చూపిస్తాను అని చేతికి కేదార్ పచ్చబొట్టు వేయించుకున్న పచ్చబొట్టుని చూపిస్తూ ఉంటుంది. ఏంటి కేదార్ పేరుని పచ్చబొట్టు వేయించుకున్నావా? ఒకవేళ అతను పెళ్ళికి ఒప్పుకోకపోతే ఏం చేస్తావు అని బామ్మ అడుగుతూ ఉంటే ఎప్పటికైనా నేను కేదార్నే పెళ్లి చేసుకుంటాను. కేదార్ని మాత్రమే నేను ప్రేమించాను. కేదార్ ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను తిరిగి చేసుకోవాల్సిందే. నా మనసులో ఇంకెవ్వరూ లేరు అని మేఘన చెబుతుంది. ముందు ఆ అబ్బాయి మనసులో ఉన్నావో లేదో అదే తెలుసుకోవాలి కదా. పద వెళ్దాం, ఇప్పుడే తెలుసుకుందాము అని బామ్మ అంటే వెళ్తూ వెళ్తూ ఒక గ్రీటింగ్ కార్డు కొనక్క వెళ్దాము అని మేఘన అంటుంది. తర్వాత కేదార్ దగ్గరికి వెళ్ళి అప్పుడు దాటి అక్కడికి వచ్చి ఏంటి అలా రెడీ అవుతున్నావు అని అడుగుతూ ఉంటే నేను ఏదైనా పెళ్లి చూపులు అని దాచి షటర్లు వేస్తూ ఉంటుంది. ఏమో ఈరోజు నాకు పెళ్లి చూపులు జరగచ్చేమో అనిపిస్తుంది అని కేదార్ ఏం మాట్లాడుతున్నావు అని దాత్రి కోపంగా మాట్లాడుతూ ఉంటే నువ్వు అందంగా ఉన్నావని చెబుతున్నాను దాత్రి అని కేదార్ కవర్ చేస్తూ అలారా దారికి కాఫీ తాగు అని కాఫీ కప్పు అందిస్తూ ఉంటుంది. నువ్వు తాగవ దాత్రి అని చేయి పట్టుకొని కేదార్ అడుగుతూ ఉంటే తాగలేదు అని దాత్రి చెబుతుంది. ఇలా షేర్ చేసుకొని తాగుదామని ఇద్దరు షేర్ చేసుకొని కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ప్రేమగా తాగుతూ ఉంటారు. అప్పుడే మేఘన బామ్మ కేదార్ వాళ్ళ ఇంటి పైన కారు ఆపేస్తారు. బామ్మ కేదార్ మనసులోనే లేదని చెప్తే నాకు చాలా బాధగా ఉంటుంది, నాకు చాలా భయమేస్తుంది అని మేఘన అలాంటిది ఏమీ ఉండదు, ముందు మనసులో ఉన్నావో లేదో తెలుసుకోవాలి కదా, భయపడకు అని బామ్మ మేఘనని లోపలికి తీసుకువస్తూ ఉంటుంది. నాకు కింద పని ఉంది కేదార్, వెళ్తున్నాను అని దాత్రి అంటే నువ్వు కింద ఉంటే నాకు ఇక్కడే పని ఉంటుంది, వెళ్దాం పద అని కిందికి వస్తూ ఉంటారు. వీళ్ళిద్దరు ఇంటికి తరచూ వస్తున్నారు అని వైజయంతి గుమ్మం లోపల నిల్చొని మేఘన బామ్మని చూసేసి వైజయంతి అంటుంది. ఇప్పుడు ఇంద్రాణి విషయంలో ధాత్రి నన్ను ఓడించేసింది కదా, ఇప్పుడు ఎలా పగ తీర్చుకోవాలా అనుకుంటున్నాను. ఈ మేఘనని అడ్డు పెట్టుకొని ఆ జగదాత్రిని చుక్కలు చూపిస్తాను చూడు, ఒక ఆట ఆడుకుంటాను చూడు అని నిషి అంటూ రండి మేఘన రండి, ఎలా ఉన్నారు బామ్మగారు అని కౌశికి పరామర్శిస్తూ ఉంటుంది. ఏంటి ఈ స్వీట్స్ ఈ ఫార్మాలిటీస్ అని అవసరమా అని కౌశికి అంటే బంధువులు అన్న తర్వాత ఈ ఫార్మాలిటీస్ ఉండాలి కదా అని బామ్మ అనడంతో బంధువులని మాట్లాడుతుంది ఏంటి అని కౌశిక్కి ఈవిడ మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే దాత్రి కేదార్ మెట్లల్లో నిల్చొని వీళ్ళని చూసి దాత్రి కేదార్ వైపు చాలా కోపంగా చూస్తుంది. పెళ్లి చూపులు అని దాత్రి మాట్లాడిన మాటలని కేదార్ గుర్తు చేసుకుంటూ మరి ఇలా సింక్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేయలేం అనుకుని టెన్షన్ పడుతూ ఉంటాడు. దాత్రి కేదార్ కాళ్ళు పైన ఒక తొక్కేయడంతో కేదార్ గట్టిగా కేక పెడుతూ ఉంటాడు. దాత్రి వెంటనే వెనక్కి వచ్చేసి ఏమైంది కేదార్ ఎందుకలా వచ్చావు అని మేఘన ప్రశ్నిస్తూ ఉంటే దాన్ని అనిస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారో అని అరిచాను అని కేదార్ కవర్ చేస్తాడు. మా మేఘన ఎప్పుడు కేదార్ గురించే చెప్తూ ఉంటుంది, నీ గురించే కలవరిస్తూ ఉంటుంది అని బామ్మ చెప్తూ ఉంటే దాత్రి చాలా టెన్షన్తో కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అన్నట్లు మీ మన్వరాలికి సంబంధాలు చూడటం లేదా అని నిషి అంటే చూస్తున్నాము అని బామ్మ చెబుతూ ఉంటుంది. కేదార్ లాంటి మంచి మనవడి కోసమే ఎదురు చూస్తున్నాము అని బామ్మ అనడంతో నీకు కాబోయేవాడు ఎలా ఉండాలి అని నిషి అడగడంతో నన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకోవాలి, మా నాన్న కంటే ఎక్కువగా నన్ను చూసుకోవాలి, కష్టం రానివ్వకూడదు అని కేదార్కి ఉండే లక్షణాలన్నీ చెబుతూ ఉంటే నువ్వు చెప్తుంటే మా కేదారే అనిపిస్తుంది, మా కేదార్కు ఉన్న లక్షణాలన్నీ చెబుతున్నావు ఏంటి అని నిషి అంటుంది. దాంతో మేఘన మెలకులో తిరిగిపోతూ సిగ్గుపడుతూ ఉంటుంది. వెళ్ళవే మనవరాల వెలుగుని మనసులో మాట అబ్బాయికి చెప్పు అని చెప్పి